ఏం చేస్తాడారబ్బా అంతా? స్వీట్ క్రేవింగ్స్కి పర్ఫెక్ట్ సొల్యూషన్ ఈ క్యారెట్ హల్వా అని చెప్పచ్చు. దీన్ని అందరూ చేస్తూనే ఉంటారు, కానీ ఈ హల్వాలో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. దానివల్ల టేస్ట్, టెక్స్చర్ రెండు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాయి. అది కూడా ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే చేశా. ఒక్కసారి టేస్ట్ చేస్తే ఇంట్లో చేసిందా లేక స్వీట్ షాప్లో తెచ్చిందా అని డౌట్ వస్తుంది. మళ్ళీ మళ్ళీ ఇదే రెసిపీ ఫాలో అవుతారు. ఈ క్యారెట్ హల్వాకి క్రీమీ అండ్ రిచ్నెస్ ఎలా వచ్చిందో, ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే. క్యారెట్ హల్వా కోసం మినిమం 1/2 kg క్యారెట్లను తీసుకోండి. అప్పుడే మనకు మీడియం సైజ్ బౌల్ అంతా క్యారెట్ హల్వా వస్తుంది. నేను ఢిల్లీ క్యారెట్స్ని తీసుకున్నా, మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి తీసుకోండి. ఇవి చిన్నగా మీడియం సైజులో ఉన్న క్యారెట్ని తీసుకుంటే లోపల ఈ ఎల్లో పార్ట్ తక్కువగా ఉంటుంది. దీనివల్ల క్యారెట్ హల్వా మంచి రుచిగా టెండర్గా ఉంటుంది. క్యారెట్కి అటు ఇటు ఎడ్జెస్ని కట్ చేసి పీల్ చేసి తీసుకోండి. పెద్ద హోల్స్ ఉన్న వైపు క్యారెట్ని తురుముకోండి. దీనివల్ల క్యారెట్ తురుము తినేటప్పుడు నోటికి అందుతుంది. అంతేకాదు తురుముకోవడం కూడా ఫాస్ట్గా అయిపోతుంది. తురుముకున్న క్యారెట్ని చూసారంటే లేతవి తీసుకోవడం వల్ల ఎల్లో పార్ట్ చాలా తక్కువగా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి పోసి కాగనీయాలి. నెయ్యి కాగినాక టేబుల్ స్పూన్ బాదం ముక్కలను వేసి కలుపుకుంటూ లైట్గా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. అవి లైట్గా ఫ్రై అవుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ గోడంబి ముక్కలను వేసుకోవాలి. కలుపుకుంటూ దోరగా ఏగనీయండి. ముందే గోడంబి ముక్కలు వేసుకుంటే మాడిపోయే అవకాశం ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ ఎండు ద్రాక్షను వేసుకోండి. నేను ఎర్రవి నల్లవి 2 కలిపి వేసుకున్నా, మీరు ఒకే రకమైన వేసుకోవచ్చు. ద్రాక్ష ఇట్లా బాగా పొంగే వరకు ఫ్రై చేసుకున్నాక పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో తురుముకున్న క్యారెట్ని వేసుకొని కలుపుకుంటూ ఆరెంజ్ కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు ఒకవేళ నెయ్యి తక్కువ అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోండి. ఇట్లా కలుపుతూ ఉండగానే 5-6 నిమిషాల్లో క్యారెట్ తురుము ఇట్లా ఆరెంజ్ కలర్లోకి మారుతుంది. మరీ ఎక్కువగా కాకుండా క్యారెట్కున్న పచ్చిదనం పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ని సన్నమంటలో పెట్టి మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు మగ్గనీయాలి. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. ఇట్లా మగ్గనీయడం వల్ల క్యారెట్లో ఉన్న తేమ పూర్తిగా పోతుంది. మీరు వీడియోలో చూడొచ్చు. దీనివల్ల క్యారెట్ హల్వా 4-5 రోజుల పాటు నిల్వ ఉంటుంది. మగ్గిన క్యారెట్లోకి 1/2 కప్పు పాలు, 2 టేబుల్ స్పూన్ల పాల మీద మీగడను వేసుకోండి. దీనివల్ల టేస్ట్లో క్రీమీగా రిచ్గా ఉంటుంది. అందులోనూ ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. అందరి ఇళ్లలో ఇది ఉంటుంది కాబట్టి. క్యారెట్ తురుముతో ఇవి 2 బాగా కలిసేలా కలుపుకోవాలి. 2 నిమిషాల పాటు దీన్ని ఉడకనీయండి. మీగడ మంచిగా కరిగి చిక్కబడింది. ఈ మాత్రం దగ్గర పడితే సరిపోతుంది. 1/2 కప్పు కండెన్స్ మిల్క్. తీపి కోసం కండెన్స్ మిల్క్, చక్కెర 2 వాడుతున్నాను. మీకు అందుబాటులో లేకపోతే మొత్తం చక్కెరే వేసుకోవచ్చు. 1/3 కప్ చక్కెరను వేసుకోండి. మీరు పూర్తిగా చక్కెరనే వాడితే 1/2 కప్పు వరకు సరిపోతుంది. కలుపుకుంటూ చక్కెరను పూర్తిగా కరగనీయాలి. కండెన్స్ మిల్క్ మీగడ వల్ల కోవా వేసుకున్న రుచి వస్తుంది. కలుపుతుండగానే 2-3 నిమిషాల్లో చక్కెర పూర్తిగా కరిగిపోతుంది. ఇట్లా చక్కెర పూర్తిగా కరిగిపోయినాక దీన్ని ఒకసారి కలిపి ఇంకొంచెం దగ్గర పడనీయాలి. హల్వా మనకు ఈ మాత్రం దగ్గర పడితే సరిపోతుంది. చల్లారినాక ఇది ఇంకొంచెం దగ్గర పడుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు టీ స్పూన్ యాలక్కల పొడి, ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకుంటే ఎంతో రుచికరమైన క్యారెట్ హల్వా రెడీ. స్టవ్ ఆఫ్ చేసుకొని 5-10 నిమిషాలు దీన్ని ఇట్లనే వదిలేయండి. దీనివల్ల ఫ్లేవర్స్ మంచిగా అబ్జర్వ్ అయ్యి ఎంతో రుచిగా ఉంటుంది. ఎటువంటి కోవాలు, క్రీములు లేకుండా ఇంట్లో ఈజీగా రుచిగా ఉండే క్యారెట్ హల్వా ఇది. టేస్ట్లో అయినా రిచ్నెస్లో అయినా రెస్టారెంట్కి, స్వీట్ షాప్కి ఏ మాత్రం తీసిపోదు మన క్యారెట్ హల్వా. ఎంతో రుచిగా, కమ్మగా, నోట్లో ఇట్టే కరిగిపోయే ఈ క్యారెట్ హల్వా రెసిపీ మీకు నచ్చినట్లయితే ఓసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసినాక మీకు ఎట్లా కుదిరిందో కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ వాళ్ళు కూడా తెలుసుకోవాలంటే షేర్ చేయండి. ఇట్లనే ఇంకా మంచి మంచి రెసిపీల కోసం మన ఛానల్ F3 ఫుడ్ ఫన్ ఫెస్టివల్ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఇట్లు మీ వేణి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.